పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ కూటమికి షాక్ తగిలింది. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకుడు కిలారి ప్రసాద్ వైసీపీలో చేరారు. సుమారు 2000 మంది అనుచరులతో భారీ ర్యాలీగా తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఆధ్వర్యంలో ఆయన వైసీపీలో చేరారు. ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వారికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ పరిపాలన నచ్చి స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో పార్టీలో చేరటం శుభసూచకమన్నారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఎటువంటి వివక్షకు చోటు లేకుండా, ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి ఒక్క అర్హునికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్దే అన్నారు. చంద్రబాబు ఇచ్చే మోసపూరిత హామీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు.